ఓకే. సో, హెచ్‌సీయూ వాళ్ళ పరిస్థితికొస్తే ఏం చెప్తారు? ఎందుకంటే చూస్తున్నాం నిన్న ఆడపిల్లలు అని కూడా చూడకుండా అబ్బాయిలకైతే షర్టులు చింపేశారు, యెస్. యెస్. లాక్కొనెళ్ళిపోయారు. అమ్మాయిలనైతే జుట్లు పట్టుకొని లాక్కుంటూ ఎళ్లారు. అసలు ఏం జరుగుతుంది? ఏంటి ఇదంతా? ఇది కంప్లీట్‌లీ ఒక దమనకాండ అని పరిగణించొచ్చు దాన్ని. మన సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళు రాజ్యాంగానికి లోబడి, ప్రజాస్వామ్యానికి లోబడి ప్రశ్నిస్తా ఉంటే, మా భూములు మాకు గావాలి, మీరెవరయ్యా బాబు అమ్మడానికి అని చెప్పేసి వాళ్ళు ప్రజాస్వామ్యానికి లోబడి మాట్లాడుతూ ఉంటే, ఇవాళ వాళ్ళ మీద వికృతమైన చేష్టలతోటి పోలీసులు దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్యగా చూడాలి దీన్ని. ఏ విధంగానంటే, ఒక అమ్మాయిలను చూడకుండా తీసుకెళ్ళి లాక్కెళ్ళి వాళ్ళ బట్టలు చినిగేదాకా వాళ్ళ జుట్టు పట్టుకొని చెప్పేసి వాళ్ళను పోలీస్ జీబులు ఎక్కిస్తూ ఉంటే అది హృదయ విదారకంగా ఉన్నది. అదేవిధంగా మేము నిన్న నైట్ కూడా అక్కడ హెచ్‌సీయూలో సెంట్రల్ యూనివర్సిటీలో మేము స్టే చేసినాం నైట్. చేస్తే మిడ్ నైట్లో కూడా ఆ బుల్డోజర్లు వర్క్ చేస్తూ ఉన్నాయి. ఆ వర్క్ చేస్తూ ఉంటే ఆ పీకాక్ల ఆర్తనాదాలు వింటుంటే అసలు ఎవరైనా చెల్లించాల్సిందే. రైట్. ఒక్కటి చెప్పండి. నిజంగానే ఇప్పుడు అది ప్రభుత్వ భూమి అయితే హ్మ్. నువ్వు దర్జాగా డే టైంలోనే పని కానియాలి గానీ, నైట్ టైంలో ఎందుకంత దొంగచాటుగా ఎందుకు కానియాలి? దొంగలు ఎప్పుడు పని చేస్తారండి? నైట్ టైమే పని చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరు. వాడు చేయాల్సిన పని ఇప్పుడు రాష్ట్రాన్ని పాలించమని చెప్పేసి రాష్ట్రాన్ని అప్పచెప్తే వాడు చేసేది మొత్తం రియల్ ఎస్టేట్. ఇప్పుడు మీరు వాడు వీడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రేపు పొద్దున్న మీ మీద కేసులు పెట్టి అక్రమంగా ఏస్తే ఏం పరిస్థితి? బాజాప్తగా మా నాయకుడిని అదే విధంగా మాట్లాడినాడు. అతను మాట్లాడిన భాషే మేము మాట్లాడతాము. వాళ్ళు నేర్పించిన భాషే మాకు నీరజాక్ష 100కు 200%. వాళ్ళు రాయితోడు కొడితే మేము పత్తరు తీసుకొని కొట్టే ప్రయత్నం చేస్తాం. ఎందుకు అని అంటే, ఒక రాష్ట్రానికి నాకు రోల్ మోడల్ ఎవరు? ముఖ్యమంత్రి. స్వయాన ఒక ముఖ్యమంత్రి ఇలాంటి భాష మాట్లాడడం చూసి నేను కూడా గదే మాట్లాడడం నేర్చుకుంటా కదా. లేదు కరెక్టే. కానీ ఇప్పుడు ఆయన ప్రెసెంట్ ముఖ్యమంత్రి హోదాలో కుక్కనున్నా సరే మనం రెస్పెక్ట్ చేయాల్సిందే వాస్తవంగా ఇది. అయితే అలాంటప్పుడు మీరు మీడియా ముఖంగా అలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మేము అది చూపించినా కూడా మళ్ళీ మమ్మల్ని కూడా తీసుకెళ్లి వేస్తారన్నమాట. లేదండి, అంటే ముఖ్యమంత్రి మాట్లాడితే చూపించచ్చు, ఇది వాస్తవం. కానీ ప్రజలు మాట్లాడితే మేము చూపించడం ఎందుకు చూపించదు? అందులోను మీరు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి స్వయాన ముఖ్యమంత్రి లాగులో తొండలు జొర్రిస్తాము, పేగులు తీసి మెడలేసుకుంటాము, దాని చెట్టుకు కట్టేసి ఊరేస్తాము, అడ్డగోలుగా మాటలు రండా అని మాట్లాడడము. అట్లాంటి మాటలు మాట్లాడితే మంచిదా? తెలంగాణ రాష్ట్రం అనేది కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము. నాడు ప్రభుత్వంలో నెంబర్ 1 చేసారు దీన్ని. అలాంటి నెంబర్ 1 ఉన్న రాష్ట్రాన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారుడు మాటలు మాట్లాడితే మేము ఎట్లా మాట్లాడాలి? నేను చదువుకున్నాను, నేను పీజీలో గోల్డ్ మెడలిస్ట్ని. 100కు 200% నా ముఖ్యమంత్రి ఏ విధమైన భాష మాట్లాడతాడో నేను అదే మాట్లాడతాను. బాజాప్తగా ఆయనే నా రాష్ట్రాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక హుందాతనంలో ప్రొజెక్ట్ చేసిండు అనుకోండి, నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా, నేను కూడా అదే విధంగా మాట్లాడతా తప్ప ఆయన ఎటువంటి బజార్ భాషను అట్లా లత్కోర్ భాష మాట్లాడితే నేను 10,000% గదే మాట్లాడతా. రైట్. ఇప్పుడు అది హెచ్‌సీయూకి సంబంధించిన అటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో 400 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, అది ప్రభుత్వ భూమి అంటున్నారు. రైట్. అది ప్రభుత్వ భూమి అయితే అక్కడ యానిమల్స్ అన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు అంటే ప్రభుత్వ భూమి అయినా సరే అలా డిస్ట్రాయ్ చేయాలా దాన్ని? డెవలప్మెంట్ కోసం అంటే ఉన్నదాన్ని అంతా చెడగొట్టి ఏం డెవలప్మెంట్ చేస్తారు కొత్తగా? ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే మేడం, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చాలని అంటే వీళ్ళకు కొంత డబ్బు కావాలి. అవి బేసిక్ గా గాలికి వదిలేసారు. సో వీళ్ళు చేయాల్సింది తక్షణమే 400 ఎకరాలను అమ్మినాం అనుకోండి, దాంట్లో నుంచి నాకు 20 కోట్లు 20,000 కోట్లు 15,000 కోట్లు వస్తే ఆ ఢిల్లీలో కప్పం కట్టాలి, నేను మిగిలింది ఆయన వాడుకోవాలనే ఉద్దేశంలో భాగంగానే ఇవాళ ఆ రకమైన దాష్టికానికి దారి తీసిండు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఏమో దేశమంతా రాజ్యాంగం పట్టుకొని నేను మహబ్బత్కి దుకాణం అనుకుంటే తిరుగుతాడు. కానీ రాజ్యాంగం ఇక్కడ కూని చేస్తూ ఉంటే కనీసం మాట్లాడడానికి దాఖలాలు లేవు. మేము కూడా రాహుల్ గాంధీకి ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాము. నాడు రోహిత్ వేముల చనిపోతే దాదాపుగా 3 సార్లు నువ్వు సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి కూర్చున్నావు. ఇవాళ దాదాపుగా 5,500 మంది రోడ్లెక్కి వాళ్ళ నిరసనలు తెలుపుతూ ఉంటే వాళ్ళని లాక్కెళ్ళి జైల్లోకి వేసి ఇద్దరు అబ్బాయిలను జైలుకి పంపించారు, సంగారెడ్డి జైలుకి పంపించారు. మరి ఏ విధమైన వీళ్ళు సూచనలు ఇవ్వదలుచుకున్నారు ఈ సభ్య సమాజానికి అని మేము అడుగుతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు స్వయాన ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఒక ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్కు ఇది జరుగుతుందని చెప్పేసి అక్కడ నిరాహార దీక్ష చేసిండు. మరి అలాంటి రాహుల్ గాంధీ ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపుగా 400 ఎకరాలలో లేక్స్ ఉన్నాయి, అదేవిధంగా డీర్ పార్క్ ఉంది, అదేవిధంగా మన నెమలులు ఉన్నాయి, మరి వేలాది చెట్లు ఉన్నాయి అక్కడ. అలాంటి దానికి ఎందుకు రక్షణ కల్పించలేకపోతుండు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ అనేటోడు, రాహుల్ గాంధీ కిందనే కదా పనిచేసేది రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ చెప్తే రేవంత్ రెడ్డి వినాలి కదా.
మరి ఇనని పరిస్థితిలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ప్రోత్సహించి ఇవాళ చేస్తూ ఉన్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఇవాళ ట్రెండింగ్ నడిచేది ఏంటి అని అంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించిన ఇష్యూ. ఈ యొక్క రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, కాంగ్రెస్ పార్టీని మొత్తం ఖతం చేసినా అనుకో, ఇక్కడ మళ్ళోసారి కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల వరకు రావద్దు అని చెప్పేసి చూసి రేపటి రోజున ఈయన బీజేపీకి వెళ్ళిపోయి బీజేపీలో ముఖ్యమంత్రి అయినా అనుకో, బీజేపీకి సుకూన్ చేయాలని చెప్పేసి అదొక హిడెన్ ఎజెండా తోటి ఇలా రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో పనిచేస్తా ఉన్నాడు. అది క్లియర్ గా కనబడతా ఉన్నది. రేవంత్ రెడ్డి ఏం చేసినా కూడా బీజేపీ అసలు అపోజ్ చేయట్లేదు, కనీసం ప్రశ్నించట్లేదు. అదే విధంగా ఇక్కడున్న కాంగ్రెస్ ని ఖతం చేసినాం అనుకో, రేపటి రోజున ఎవడు కూడా అయ్యారు కదా ఓట్లు. 6 గ్యారంటీలలో అన్నారు, 420 హామీలు అన్నారు, హైడ్రా అన్నారు, మూసి అన్నారు. ప్రతి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. ప్రతి ఒక్క వర్గము వీళ్ళ మీద అసంతృప్తితో ఉన్నది. రేపటి రోజున కాంగ్రెస్ని ఖతం చేసినా అనుకో, బీజేపీలోకి వెళ్ళిపోతే బీజేపీలో బాజాప్తాగా ఉంటా అని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా ఈయన యొక్క హిడెన్ ఎజెండా తోటి బీజేపీ డైరెక్షన్లో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ఇవాళ తప్ప వేరే ఏది లేదు. ఎందుకు ప్రధానమైన ఇంకో ఆరోపణలు చేయదలుచుకున్నాయి ఏంది అని అంటే, ఈయనకున్నది ఓటుకు నోటు కేసు. ఆ కేసు నుంచి బయటపడాలనంటే ఏంది, ఇక్కడ బీజేపీకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా బీజేపీని హెల్ప్ చేసి ఈ కాంగ్రెస్ని కథం పెట్టాలి, భూస్థాపితం చేయాలనే హిడెన్ ఎజెండాతో పనిచేస్తాం. మరి ఆ దున్నపోతులకు అర్థమవుతుందా మరి ఏందనేది నాకు అర్థమైతలేదు. కాంగ్రెస్లో ఉన్నటువంటి మహానాయకులు ఉన్నారు, పండితులు వేదాన్ని మాట్లాడతారు కదా, మరి వాళ్ళు కనీసం ఇది గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఇలా అరే నాయన, మేము ఒకటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి భాగం నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం, సలహా ఇస్తున్నాము. మీ కాంగ్రెస్ పార్టీని ఇవాళ రేవంత్ రెడ్డి ఖతం చేయదలుచుకున్నాడు, సరే మీరు దాన్ని ఏ విధంగా తీసుకుంటారో అది మీ విఘ్నతకు వదిలిపెడుతున్నాం. కాబట్టి మేము ఇవాళ మన సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి విఘాతం మీద, ఈ విధ్వంసం మీద 10,000% మా బీఆర్ఎస్వి అండగా ఉంటుంది. వాళ్లకు మా బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్లో మేము పనిచేస్తా ఉన్నాం. మీరు అన్నారు బీఆర్ఎస్ ఎన్నుకుండి పనిచేస్తుంది అని అంటే, ప్రమాదం ఎక్కడుంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉంటుంది. మాకు బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి పోతే మాకు న్యాయం జరుగుతుంది, కేటీఆర్ గారి దగ్గరికి పోతే మాకు ఇంకా న్యాయం జరుగుతుంది, మా 400 ఎకరాలు మాకు రక్షించబడతాయి అని చెప్పేసి మా దగ్గర ఖర్చులు వాళ్ళు వస్తే మేము వాళ్ళకు అండగా నిలబడ్డాము. రేపటి రోజున ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళ మీద మేము దాడి చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి భాగంగా ఇలా జరుగుతుంది తప్ప ఏదో బీఆర్ఎస్ పార్టీ చెప్తే వాళ్ళు వింటారా? మాకేం సంబంధం? ఇది నేషనల్ ఇష్యూ. మేము ఆ రాష్ట్రంలో ఉన్నాము, నేషనల్ ఇష్యూని టేక్ ఓవర్ చేసే అంత ఉంటుందా? కాకపోతే ఈ దేశంలో ఉన్నటి ప్రతి ఒక్క పౌరుడు భారత పౌరుడు. అదేవిధంగా అక్కడ జరుగుతున్న విధ్వంసము, ఇక్కడ హైదరాబాద్ రేపటి రోజున ఒక లంగ్ స్పేస్ ఖరాబ్ కావద్దు, ఇక్కడ ఎకో సిస్టమ్ ఖరాబ్ కావద్దు, డైవర్సిటీ ఖరాబ్ కావద్దు అని చెప్పేసి భాగంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా అందరికి డైరెక్షన్స్ ఇచ్చిండు. మేము కూడా రేపటి రోజున మా యొక్క కార్యాచరణ మేము ముందుకు తీసుకెళ్తాం. రైట్, థ్యాంక్ యూ అండి. సో మొత్తంగా అయితే ఈయన చెప్పినట్టు నిజంగానే కాంగ్రెస్ కి బీటలు వేస్తూ బీజేపీ పార్టీకి బాటలు వేస్తున్నట్టయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి.